నమస్కారం, మేము విజయ్ కుమార్ గంట. ఐస్ క్రీములు, చాక్లెట్లు అంటే 200 300 ఖరీదు చేసే ఒక చాక్లెట్ తింటాం. ఆ చాక్లెట్లు చాలా రకాలు ఉన్నాయి. చాలా కంపెనీలు, డైరీ మిల్క్ అని, 5 స్టార్ అని, ఇంకేవో వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా ఒకటి కాస్ట్ లేదు. సిల్క్ ఇలాంటివి ఏకంగా 200 300 ఉంటున్నాయి. అట్లాగే ఆల్మండ్ అండ్ చాక్లెట్, ఇది ఐస్ క్రీము, ఇలా రకరకాల ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీములు అట్లాగే ఏదంటారు, పానీపూరి, చాట్ బండ్ల దగ్గర నిలబడి ఎగబడి తింటాం. ఇవి ఈనాటి యువతరానికి బాగా అలవాటైపోయింది. ఐస్ క్రీములు, చాక్లెట్లు, చాట్ బండార్ల దగ్గర తిరగటం అనేటువంటిది నిజానికి ఆకలితోటో ఇంకో దాంతో కాదు, ఒక స్టేటస్, అంటే స్నేహితుల మధ్య ఒక స్టేటస్ కోసం. స్నేహితుల మధ్య ఈరోజు నేను చాట్ తిన్నానే, ఈరోజు నేను ఆ చాక్లెట్ తిన్నాను, మా డాడీ తెచ్చే, డాడీ బొందదాడు ఆ ఇంట్లో ఏదో అవి చేసి ఇవి చేసి తెచ్చి తినాలా, నలుగురికి పెట్టాలా, తినిపించాలి. ఒక చిన్న చాక్లెట్, ఒక చిన్న ఐస్ క్రీమ్ ఇవాళ యువతరం జీవితాలని, ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలని మార్చేస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే యువకుల జీవితాలను కూడా. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండటం కొత్త ఏం కాదు. ఎందుకంటే దగ్గర 50-60 ఏళ్ళ మా స్నేహ జీవితంలో చాలామంది స్కూల్లో చదువుకునేటప్పుడు, కాలేజీ చదువుకునేటప్పుడు మాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికి పిలుస్తుంటాం. మీరంటే బేబీలు, బేబీలు, బబ్బీలు, తొక్క అంటారు. కానీ ఇప్పుడు మాకు అలా కాదు. మా ఏమండి అనే మాట వచ్చేది కదా, ఏంటబ్బాయి, ఏంటమ్మాయి, ఇలాగా. మీరు అనుకుంటారు అరే గిరే అనుకుంటారు, ఏదో సరదా అని, ఏదో సినిమాలు చూసి. మేము అలాంటి సంభాషణలు జరిగే ఎప్పుడు స్థుతి మించలేదు. అందరూ బాగానే ఉంది. మీరు చాక్లెట్ కోసం, ఐస్ క్రీముల కోసం వాడేమన్నా అడుగుతారు, వాడు ఎక్కడో అప్పు తెస్తాడు, లేకపోతే జేబులు కొట్టేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆడేమంటాడని, నేను చాక్లెట్లు గీక్లెట్లు అన్నీ మేపానుగా ఇచ్చి మేపానుగా, ఐ లవ్ యూ అండ్ నువ్వు కూడా నన్ను లవ్ చేయని బలవంతులు. నీకు మీరేంటి స్నేహపూర్వకం అనుకుంటారో అయ్యో వికృతంగా తయారవుతుంది. సో ఏదైనా సరే, స్నేహం కానీ, అనుబంధం కానీ, ఏదైనా కూడా పరిధి దాటి ఉండకూడదు. అవి వికటించకూడదు. కొన్ని అవాంఛనీయ పరిస్థితులపై మనకి అవగాహన ఉండాలి. అవి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద పెట్టుకోండి.